అండి గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? బాగా చదువుకుంటున్నారా? సో ఈ రోజు వీడియో అయితే ఇప్పుడే స్టార్ట్ చేశాను. అంటే ఇప్పుడే రూమ్కి వచ్చాను అనమాట. అంటే ఇంట్లో కొంచెం పనులన్నీ వచ్చి వెంటనే స్టార్ట్ చేయాలంటే కొంచెం కష్టం. ఒక 10-15 మినిట్స్ బ్రేక్ తీసుకోవాల్సి వస్తుంది. సో బ్రేక్ తర్వాత అయితే స్టార్ట్ చేస్తున్నాను. అంటే ఫస్ట్ అంటే మనం నా పాత వీడియోస్ కనుక మీరు చూసుంటే ఫస్ట్ ఒక హాఫ్-అన్-అవర్ ఒక 1 అవర్ కరెంట్ అఫైర్స్ చదివిన తర్వాత నేను సిలబస్ అనేది స్టార్ట్ చేస్తున్నాను. సో అదే కంటిన్యూ చేశాను కొద్ది రోజుల వరకు. తర్వాత ఏంటంటే ఒక రోజు జీకే, ఒక రోజు కరెంట్ అఫైర్స్ అట్లా చెప్తూ వచ్చాను అనమాట. అండ్ కరెంట్ అఫైర్స్ అది చెప్తున్నాను, కానీ అంటే నాకు అది ప్రాపర్గా అనిపించదు. సో అంటే కరెంట్ అఫైర్స్కి ఇంతకుముందు ఒక బుక్ తీసుకున్నాను కదా, సో అది నాకు స్టార్టింగ్ ఏదో ఎండింగ్ ఏదో అసలు ఎట్లా చదవాలి, ఏమి ఇచ్చున్నారు ఏంటి అనేది కొంచెం కన్ఫ్యూజ్గా ఉంది ఆ బుక్. సో అది నాకు అంత నచ్చలేదన్నమాట. అందుకే నేను మీకు చెప్పలేదు. సో మీరు ఏ బుక్ చదువుతున్నారు అంటే నేను పలానా బుక్ చదువుతున్నాను అని వరకే చెప్పాను. కానీ మీరు ఆ బుక్ తీసుకోండి బాగుంది అని ఇలాగైతే నేను సజెస్ట్ చేయలేదు. ఎందుకంటే నాకు అది నచ్చలేదు. యాక్చువల్గా నాకు అది నచ్చలేదు. అందుకే నేను మధ్యలో కొద్ది రోజులు స్టాప్ చేశాను. కొద్ది రోజులు నాకు బ్రేక్ రావడం వల్ల, సో నేను చదవకపోవడం వల్ల, ఇంటి దగ్గర ఉండడం వల్ల, ఇట్లా కొన్ని ఇష్యూస్ వల్ల కరెంట్ అఫైర్స్ అనేవి చదవలేకపోయాను అనమాట. సో మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను. ఎందుకంటే మనకి ఎగ్జామ్ నోటిఫికేషన్ అనేది దగ్గరకు వస్తుంది. సో మార్చ్లోనే నోటిఫికేషన్ అంటున్నారు కాబట్టి, సో మనకి ఎగ్జామ్ దగ్గరకు వస్తుంది కాబట్టి, సో లాస్ట్ 6 months కరెంట్ అఫైర్స్ అనేవి మనం చదవాల్సి ఉంటుంది. సో 6 months చదవాలి, ప్లస్ కొంచెం ముందుకి ఒక 9 months 10 months అలా చదివితే బెటరు. సో ముందు నుంచి చదవాలి కాబట్టి, సో లాస్ట్ నుంచి ఇప్పుడు జనవరి ఫిబ్రవరి వరకు, సో జనవరి వరకు మనం చదవాల్సి ఉంటుంది కాబట్టి కరెంట్ అఫైర్స్. సో నేను అంటే ఆ బుక్ నేను వేరే వాళ్ళకి ఇచ్చేసాను అనమాట. సో నా దగ్గర లేదు బుక్. ప్రజెంట్ అయితే నా దగ్గర కరెంట్ అఫైర్స్కి ఏ బుక్ లేదు. సో న్యూస్ పేపర్స్ కానీ మ్యాగజైన్స్ కానీ అవేవి చూడట్లేదు. అంటే అవేవి చూడట్లేదంటే అంటే మార్నింగ్ కుదరట్లేదు అనమాట. సో అందుకనేసి కరెంట్ అఫైర్స్కి బుక్ తెచ్చుకోవాలి. సో కొత్త బుక్ తెచ్చుకొని, అండ్ ఇంకోటి జీకే టాపిక్స్ కూడా అప్లోడ్ చేయమని అడుగుతున్నారు. సో జీకే బుక్ కూడా నాది పాత బుక్ అండి అది. సో ఆ బుక్లోనే చూస్తున్నాను. సో అంటే రూమ్కి వస్తున్నాను కాబట్టి మాన్సా దగ్గర ప్రగతి వాళ్ళది ఉంది, తన దగ్గర ఒక జీకే బుక్ ఉంది. మరి ఓల్డ్ కాదు, అలాగని న్యూ బుక్ కూడా కాదు. సో దాంట్లో చూస్తున్నాము జీకేకి కరెంట్ అఫైర్స్కి సంబంధించి అనమాట. అంటే కామెంట్ చేసి అడిగారు జీకే టాపిక్ని అప్లోడ్ చేయమని, టాపిక్స్ని రోజు అప్లోడ్ చేయమని అడిగారు. సో వాళ్ళ కోసం చెప్తున్నాను. సో జీకే బుక్ అయితే నా దగ్గర ఓల్డ్ బుక్ ఉంది. అంటే జీకేకి స్టాండర్డ్ జీకే కాబట్టి ఏ బుక్ అయినా ఓకే, కానీ ఏంటంటే మనకి మనసులో ఒక ఫీలింగ్ ఉంటుంది, ఇది పాత బుక్ కదా, ఇది ఇప్పటి బుక్ కదా, ఏం చేంజ్ అయిందో, ఏం మార్చారో ఏంటో అని మనకి ఉంటుంది కదా. సో అందుకోసం చెప్తున్నాను అనమాట. అండ్ ఇప్పుడైతే నేను కరెంట్ అఫైర్స్ బుక్ తెచ్చుకోవాలి. తెచ్చుకున్న తర్వాత ఏ బుక్ తెచ్చుకున్నాను, బాగుందా లేదా అనేది కూడా నేను మీకు చెప్తాను. అండ్ నాకు ఇంకో ఛానల్ ఉందని చెప్పాను కదా, సో దాంట్లో కూడా నేను కరెంట్ అఫైర్స్ అవి అప్లోడ్ చేయట్లేదు. డైలీ కరెంట్ అఫైర్స్ అప్లోడ్ చేసేదాన్ని దాంట్లో, అంటే ఆ బుక్ని బట్టి చేస్తే, అంటే అందులో కూడా చేయట్లేదు అనమాట కరెంట్ అఫైర్స్కి. సో ఒకళ్ళు అడిగారు మీరు వీడియోస్ అప్లోడ్ చేయట్లేదు అని. సో రీజన్ అదే అనమాట. సో అందుకే నేను దాంట్లో కూడా చేయట్లేదు. ప్రజెంట్ ఆ బుక్ నా దగ్గర లేదనమాట. సో వేరే వాళ్ళకి ఇచ్చేసాను. ఇప్పుడు నేను మళ్ళీ కొత్తగా ఆ బుక్ కాకుండా వేరే బుక్ తెచ్చుకోవాలనుకుంటున్నాను. సో చూడాలి ఏ బుక్ బాగుందా అనేసి చూసి తెచ్చుకొని నాకు నచ్చితే అప్పుడు నేను మీకు చెప్తాను. సో అదనమాట. అండ్ ఇప్పుడైతే మనం 10th బయాలజీ స్టార్ట్ చేసాం కదా, సో 10th బయాలజీకి సంబంధించి ఇంకా నడుస్తూనే ఉంది, చదువుతూనే ఉన్నాము, ఇంకా కంప్లీట్ కాలేదు. సో చదివేసిన తర్వాత మళ్ళీ మనం ఆఫ్టర్నూన్ లంచ్ బ్రేక్లో అయితే మాట్లాడుకుందాం. సో నోటిఫికేషన్ మార్చిలో పక్కా కాబట్టి మీరు కూడా జీకే అండ్ కరెంట్ అఫైర్స్కి డైలీ కొంచెం టైం అయితే కేటాయించండి. సో మళ్ళీ మనం బ్రేక్ టైంలో అయితే మాట్లాడుకుందాం. అండ్ చాలా మంది అడుగుతున్నారు ఫిజిక్స్ కంప్లీట్ అయిందా అనేసి. సో ఫిజిక్స్ ఇంకా స్టార్ట్ చేయలేదండి మేము. సో ఫిజిక్స్ స్టార్ట్ చేయాలి. 10th బయాలజీ అయిపోయిన తర్వాత ఫిజిక్స్ అనేది స్టార్ట్ చేస్తాము. అండ్ ఇంకోటి ఏంటి అంటే ఫిజిక్స్లో ప్రాబ్లమ్స్ చెప్పండి, ప్రాబ్లమ్స్ చేయండి అని అడుగుతున్నారు. ఫిజిక్స్ ఇంకా స్టార్ట్ చేయలేదు కాబట్టి స్టార్ట్ చేసిన తర్వాత అప్పుడు మేము చేస్తాం కదా, సో అప్పుడు చెప్తాము. అండ్ ఫిజిక్స్లో అన్ని లెసన్స్ చదవాలని అడిగారు. సో అన్నీ చదవాల్సిందేను, ప్రతి లెసన్ చదవాలి, మనకి ఇంపార్టెంటే కాబట్టి ప్రతి లెసన్ చదవాల్సి ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే సోషల్ గురించి కూడా అడిగారు. సోషల్కి సంబంధించి ఏమైనా యాప్స్ ఉంటే చెప్పండి,
అలాగే ఏమైనా క్లాసెస్ ఉన్నాయా యూట్యూబ్లో అని అడిగారనమాట. సో అంటే మాకు అంటే చెప్పొచ్చు, కానీ మాకు నచ్చిన క్లాస్ మీకు నచ్చకపోవచ్చు కదా. సో ఒకసారి మీరు సెర్చ్ చేసి చూడండి, ఒక 2-3 క్లాసెస్ వినండి. వినిన తర్వాత మీకు ఏది మంచిగా అనిపిస్తే ఆ క్లాస్ని అలా ఫాలో అయిపోండి. అలా అయితే బాగుంటుంది. అంటే మేము చెప్పింది మీకు నచ్చచ్చు నచ్చకపోవచ్చు కదా, సో అందుకోసమని చెప్తున్నాను అనమాట. సో ఆ విధంగా చూసుకొని సెర్చ్ చేసి చూసుకొని అలా ఫాలో అయిపోండి. సో అదండి ఫిజిక్స్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే అది. సో ఫిజిక్స్ ని మేము స్టార్ట్ చేసినప్పుడు ఎలా చదువుతున్నాము, మా ప్రిపరేషన్ ఎలా ఉంది, ఫిజిక్స్ కి ప్రాబ్లమ్స్ అనేవి ఎలా చేస్తున్నాము, ఎక్కడ సెర్చ్ చేస్తున్నాము అనే విషయాన్ని ఫిజిక్స్ స్టార్ట్ చేసినప్పుడు చెప్తాను. సో ఇప్పుడైతే మేము బయాలజీ అయితే చదువుతున్నాం. అండ్ ఇంకొకటి కూడా అడిగారు, ఏంటి అంటే బయాలజీకి నోట్స్ ఏమైనా ప్రిపేర్ చేస్తున్నారా అని అడిగాడు. నోట్స్ అయితే ప్రిపేర్ చేయట్లేదండి, జస్ట్ మేము పేపర్ వర్క్ చేస్తున్నాము అంతే. అంటే బయాలజీకి సంబంధించి క్లాస్ వింటున్నాం కదా, సో క్లాస్ విని నోట్స్ చదివి అలాగా పేపర్ వర్క్ చేస్తున్నాము అంతేగాని నోట్స్ అయితే ఏం ప్రిపేర్ అవ్వట్లేదు. అండ్ బయాలజీలో అయితే నియంత్రణ టాపిక్ అయితే చదువుతున్నాం అనమాట. సో ఆ టాపిక్ లో వచ్చేసి నాడికణ నిర్మాణం గురించి, అభివాహి నాడికలు, అపవాహి నాడికలు, సహ సంబంధ నాడికల గురించి ఇవ్వడం జరిగింది. అలాగే మోకాళ్ళలో జరిగే ప్రతీకార చర్య గురించి, ప్రతీకార చర్య శాపం గురించి, అలాగే కేంద్ర నాడీ వ్యవస్థకు సంబంధించి మెదడు గురించి, అలాగే మెదడు ఎంత బరువు ఉంటుంది, సో ముందు మెదడులో మస్తిష్కం, ద్వారగోళం, మధ్య మెదడు, వెనక మెదడు, మధ్య ముఖం గురించి, వెన్నుపాము గురించి, దాంట్లోనే పరదీయ నాడీ వ్యవస్థ గురించి, స్వయంచోదిత నాడీ వ్యవస్థ గురించి, సహానుభూత పరనాడీ వ్యవస్థ, సో నాడీ వ్యవస్థలతో అసలు సంబంధం లేని అంశాలు, ఇన్సులిన్ కథ గురించి కూడా ఇవ్వడం జరిగింది. సో ఇవన్నీ ఉన్నాయన్నమాట. పరిచయం చేసిందా ఎప్పుడైనా? చేయలేదు కదా, ఇప్పుడు చేస్తుంది. గోడ దూకింది ఈ అమ్మాయి. దొంగతనానికి పోయినప్పుడు గోడ దూకింది కదా ఈ అమ్మాయి. నువ్వు తిన్నావు ఉసిరికాయ? లేదు. నువ్వు తినలేదు? నీకు పెట్టలేదా? నువ్వు తినలేదా? నేను తినలేదు. తినలేదా? ఆ రోజు ఉసిరికాయలు తిని రోజంతా బాత్రూమ్ పోయిందంటావా? మాన్సానా పా, అక్క చాలా టాలెంటెడ్. వద్దు వద్దు అన్నా కూడా ఇంకా సరిపోదు, ఇది సరిపోదురా అని తీసుకుంది. అందుకే ఆపేయండి. వీళ్ళు మనవాళ్ళు కాదులే, వీళ్ళు బీటెక్ వాళ్ళు. బీటెక్ సెకండ్ ఇయర్ మేము. ఏఎంఎల్ సబ్ బ్రాంచ్, సిఎస్సి సబ్ బ్రాంచ్. సిఎస్సి సబ్ బ్రాంచ్ అదే. సిఎస్సి తెలుసు కదా, దాంట్లో బ్రాంచ్ అంటే కొత్తగా వచ్చాయిలే, ఒక 4-5 years నుంచి ఉన్నాయి అనుకుంటా. మీ బ్యాచ్ వాళ్ళు అంతే, ఇంకా 10th ఎప్పుడో అయిపోయినట్టు వాళ్ళు కదా. మాది పాతకాలం బ్యాచ్. అదే కదా. మాన్సా ఏం చేస్తున్నావు? మాన్సా నీళ్ళు వస్తుంది, మర్చిపోయాను నీళ్ళు పోయడం. మాన్సా నీళ్ళు దాకా బతుకుతున్నాయి చెట్లు. నీళ్ళు కాదు, నేను పోస్తున్నా నీళ్ళు. అదే నువ్వు పోస్తుంటే నీళ్ళే. సమ్మర్ కదా, నీళ్ళు అడుగుతున్నాను. బాయ్ బాయ్ ఫ్రెండ్స్, టాటా. బాయ్ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే వీడియో చూసిన తర్వాత మీ ఫీలింగ్ ఏంటి అనేది కామెంట్ సెక్షన్ లో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోబాకండి, ఓకేనా? రోజు మేము చేసే